హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ చిన్న వయసులోనే హెయిర్ అనేది వైట్ గా మారుతుంది చాలా మందికి. అది ఎందుకు అవుతుంది ఈరోజు మనం కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ కాలం మీరు చూసారంటే 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ పిల్లల్లోనే మనం వైట్ హెయిర్ అనేది చూస్తున్నాం. ఒక 30 ఇయర్స్ బ్యాక్ చూసామంటే మినిమం ఒక 40-50 వచ్చాకే వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంది అందరిలో. కానీ ఇప్పుడు రివర్స్ లో అవుతుంది. చిన్న పిల్లల నుండే వైట్ హెయిర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అలా ఎందుకు జరుగుతుంది అని మనం అనుకుంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. మీరు ఒక స్కూల్లో చూస్తే ఇంతకు ముందు ఒకరికి లేదా ఇద్దరికి వైట్ హెయిర్ అనేది కనపడుతూ ఉంది. కానీ ఇప్పుడు 50% పైగా పిల్లల్లో వైట్ హెయిర్ మనం చూస్తున్నాం. ఇది సర్వసాధారణం అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది సర్వసాధారణం కాదు. దీనికి ఖచ్చితంగా మన సొల్యూషన్ ఎదగలేదంటే యంగ్ వయసులోనే పిల్లలందరూ ముసలి వాళ్ళుగా కనపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద చర్య తీసుకొని దీన్ని సాల్వ్ చేసుకోవాలి. దీనికి ముఖ్యమైన కారణాలు అంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఓకేనా? దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి కూడా నేను మీకు చెప్తాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి వీడియోని. ఒకవేళ మీరు కానీ ఈ సొల్యూషన్ ఇప్పుడు కానీ తీసుకురాలేదంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక, వాళ్ళు మ్యారేజ్ వయసు వచ్చాక వాళ్ళు పేరెంట్స్ ని బ్లేమ్ చేస్తారు. మీరు మాకు సరైన పోషకాహారాలు ఇవ్వలేదు, మా వైట్ హెయిర్ కారణం మీరే అనేసి ఇప్పుడున్న పేరెంట్స్ ని బ్లేమ్ చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఈ వైట్ హెయిర్ కావడానికి పిల్లల్లో ముఖ్యమైన కారణాలు ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. దీంట్లో ఫస్ట్ కారణం తక్కువగా తినడం, ఓకేనా? ఇప్పుడు చాలా మంది పిల్లలు డైటింగ్ అని చెప్పేసి చాలా వరకు ఫుడ్ ని తగ్గించేస్తున్నారు. ఇప్పుడు చిన్న వయసులోనే ఫుడ్ అనేది మీరు సరిగా తినకపోతే మీరు దేనికి పనికి వస్తారు చెప్పండి? మీ శక్తి రావాలి కదా. మీరు ఎప్పుడు డైటింగ్ చేయాలి? ఎప్పుడైతే మనిషి లావ్ అయిపోతాడో, నడవలేని పరిస్థితి వస్తుందో, పొట్ట ఎక్కువైపోతుందో అటువంటప్పుడు డైటింగ్ చేయాలి. అంతేగాని మీరు ఇప్పుడు చిన్నపిల్లలు డైటింగ్ చేసిన పనే లేదు. మీరు పుష్టిగా తినాలి. 15 ఇయర్స్ వరకు ఎటువంటి డైటింగ్ అవసరం లేదు పిల్లలకి, ఓకేనా? అప్పటి వరకు ఎందుకంటే వాళ్ళు పిల్లలు అనేవాళ్ళు పెరుగుతారు కాబట్టి ఎంత మీరు ఫుడ్ అనేది తీసుకుంటే అంత మంచిది అనమాట. 15 ఇయర్స్ 18 ఇయర్స్ తర్వాత పిల్లలు గ్రోత్ అనేది ఆగుతుంది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు పిల్లలు ఉన్న బాడీని బట్టి మనం ఎక్సర్సైజ్, డైట్ అనేది ప్లాన్ చేయాలి, ఓకేనా? కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఎక్కువగా తినడం. ఎక్కువగా తినడం అంటే ఏం తింటున్నారు? పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, ఇంకా చాక్లెట్స్, ఇటువంటి జంక్ ఫుడ్లన్నీ ఎక్కువగా తింటున్నారు పిల్లలు. అలాగే కూల్ డ్రింక్స్. ఈ కూల్ డ్రింక్స్ అన్నిట్లో గ్యాస్ నింపి అమ్ముతున్నారు. ఇది చాలా చాలా ప్రమాదకరం. పెద్దవాళ్ళకే ఇది ప్రమాదకరం, పిల్లల్లో ఇంకెంత ప్రమాదకరం మీరు అందరూ ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఎటువంటి సాఫ్ట్ డ్రింక్స్ కూడా పిల్లలకు తాగించొద్దండి. ఎవరైనా సరే డ్రింక్ అని అడిగితే ఎంతవరకైనా ఫ్రెష్ జ్యూస్ మాత్రమే సజెస్ట్ చేయండి. వాళ్ళకి ఇబ్బంది లేదు. కొంచెం వాళ్ళు మారం చేస్తారు, కొంచెం ఇబ్బంది పెడతారు, 2 రోజులు ఇబ్బంది పెడతారు, 3వ రోజు నుంచి అదే తాగుతారు, ఓకేనా? కాబట్టి సాఫ్ట్ డ్రింక్స్ ఈ రోజు నుంచి అవాయిడ్ చేయండి పిల్లలకి. తక్కువగా తినే పిల్లలకి, ఎక్కువగా తినే పిల్లలకి నేనైతే డిఫరెన్సెస్ నేను మీకు చెప్పా. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏం మనం చేయాలి? మంచి పోషకాలు దేంట్లో ఉన్నాయి, మంచి విటమిన్స్ దేంట్లో ఉన్నాయి, మంచిగా ప్రోటీన్ దేంట్లో వస్తుంది, అటువంటి ఫుడ్ అయితే మనం అందించాలి. ఫస్ట్ మీరు ఎన్ని చెప్పినా కూడా బెస్ట్ ఫుడ్ అంటే వెజిటేబుల్స్ మాత్రమే. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా? వెజిటేబుల్స్ బాగా ఇవ్వండి పిల్లలకి. ఆకుకూరలు వీలైనంత వరకు పెట్టండి. అలాగే ఫ్రూట్స్ బాగా ఇవ్వండి, ఫ్రూట్ జ్యూసెస్ బాగా ఇవ్వండి. ఇంకా వచ్చేసి ఎగ్స్, చికెన్, మటన్, ఫిష్ ఇవి కూడా వారానికి 1 or 2 times పెట్టండి. అవి కూడా మంచిది, ఎందుకంటే వాటిలో ప్రోటీన్స్, విటమిన్స్ వాటిలో కూడా ఉంటాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ నట్స్, బాదం, క్యాష్యూ, ఓకేనా, పిస్తాచియో, వీటన్నిటిని నైట్ లో నానబెట్టి మార్నింగ్ తినిపించారంటే వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది. కావలసిన విటమిన్స్ పుష్కలంగా వాళ్ళ బాడీకి అందుతుంది, ఓకేనా? ఇటువంటివన్నీ పెట్టడం వలన మనం ఈజీగా ఈ వైట్ హెయిర్ అనే దాన్ని నిర్మూలించవచ్చు. ఈ వైట్ హెయిర్ రావడానికి ఇంకొక కారణం వచ్చేసి డిప్రెషన్, ఓకేనా? డిప్రెషన్ అంటే పిల్లల్లో ఏం డిప్రెషన్ అనుకుంటున్నారా? ఇప్పుడు మనము ఈ ఆధునిక యుగంలో పిల్లల్ని ఎంత డిప్రెషన్ లో పెడుతున్నాం మనకు తెలుసా? వాళ్ళ బ్యాగ్ ఎప్పుడైనా మీరు వెయిట్ చూసారా? మనం చిన్నప్పుడు బ్యాగ్ స్కూల్కి ఎత్తుకోపోయేదానికన్నా 2-3 ఇంతలు ఎక్కువైంది ఇప్పుడు పుస్తకాల బరువు. అంత బరువు వాళ్ళు మోసుకొని పోవాలి, ఆ సబ్జెక్ట్స్ అన్ని చదవాలి, స్కూల్లో ప్రెషరు, ట్యూషన్లో ప్రెషరు, ఇంటికి వచ్చాక అమ్మ నాన్న ప్రెషరు, చదువు 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 చదువు, కాంపిటీషను,
ఈ కాంపిటీషన్ ప్రపంచంలో వాళ్ళు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారు, నువ్వు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నావు, ఎలా చదవాలి, ఏం చదవాలి అనేసి వాళ్ళని ప్రెషర్ చేసి పిల్లలు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ ఎంత ఉందో చూడండి, వాళ్ళు ఎంతవరకు చదవగలుగుతారో చూడండి. మీకు 1 or 2 months లో వాళ్ళ గురించి తెలిసిపోతుంది. మెల్లమెల్లగా వాళ్ళని పికప్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ఒకేసారి ఎవరు పెద్దవాడు అయిపోడు. సింగిల్ డేలో ఎవడు కూడా బిచ్చగా నుండి కరోడ్పతి అయిపోడు. ఒకవేళ అలా అయినా అది యూజ్లెస్. ఓకేనా? మెల్లమెల్లగా ఎవడైతే పైకి వస్తాడో వాడే స్టాండర్డ్ గా ఉంటాడు. కాబట్టి పిల్లల్ని ఎక్కువ ప్రెషర్ చేయొద్దండి, మెల్లమెల్లగా గ్రో అవడానికి ట్రై చేయండి. ఇంకొక రీజన్ వచ్చేసి అడ్వాన్స్ టెక్నాలజీ. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు ఎంత ప్రమాదకరంగా మారిందంటే చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు కూడా మొబైల్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకేనా? ఈ మొబైల్ చూడడం వలన ఫస్ట్ వాళ్ళకి కళ్ళు అనేవి దెబ్బతింటాయి, కళ్ళల్లో నీరు రావడం అటువంటి సమస్యతో స్టార్ట్ అయ్యి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి తర్వాత హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అడ్వాన్స్ టెక్నాలజీ రావడం మంచిదే, కానీ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు ఏది యూజ్ చేయాలో అది తెలుసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు మనము ఎక్సర్సైజ్ చేయాలి, ఎప్పుడు మనము ల్యాప్టాప్ యూజ్ చేయాలి, ఎప్పుడు ఆడుకోవాలి, ఎప్పుడు పడుకోవాలి. ఈ క్రమశిక్షణ అనేది లేకపోతే మీరు ఎంత పరిగెత్తినా వేస్టే. మీ ఆరోగ్యాన్ని మీ చేతులారా మీరే పోగొట్టుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే బాత్రూంలో కూడా ఫోన్ తీసుకెళ్లి అక్కడ వీడియోస్ చూస్తున్నారు, అక్కడ చాటింగ్ చేస్తున్నారు. ఇంత దారుణంగా తయారైంది. ఫోన్ అనే దాన్ని ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేయండి. ఇంకా ల్యాప్టాప్ యూజ్ చేసే వాళ్ళైతే ఎంతసేపు అయినా కిందకి చూసి మెడ పోతోంది వాళ్ళకి. ఎంతవరకైనా ఈ అడ్వాన్స్ టెక్నాలజీని మనకి మించిపోకుండా చూసుకోండి. ఫస్ట్ మన ఐ ఎఫెక్ట్ అవుతోంది, తర్వాత మన బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతోంది, తద్వారా మన హెయిర్ అనేది వైట్ గా మారడానికి కూడా ఇది కూడా ఒక రీజన్ అవుతోంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోండి. ఇంకొక ముఖ్యమైన రీజన్ వచ్చేసి షాంపూస్. ఆ షాంపూ మంచిది, ఈ షాంపూ మంచిది అని చెప్పేసి చాలా కంపెనీలు, 100 కంపెనీల షాంపూస్ మన ముందుకు వచ్చేసాయి. కానీ ప్రతి ఒక్క షాంపూలో కూడా బురుగు ఎక్కువ రావాలని చెప్పేసి, స్మెల్ బాగా రావాలని చెప్పేసి ఎన్నో కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. కాబట్టి దాని ద్వారా కూడా మన హెయిర్ అనేది వైట్ గా అవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. వీలైనంత వరకు దీన్ని మీరు కంట్రోల్ చేయాలి. ఎంతో మంది వాళ్ళ షాంపూ సేల్ అవ్వడానికి ఏం చేస్తున్నారు, మా షాంపూలో బాదం ఉండాలి, మా షాంపూలో ఇంకేదో ఉండాలి, మా షాంపూలో అదేదో ఉండాలి అని చెప్పేసి ప్రచారాలు చేస్తున్నారు. బాదం అంటే ఏది? బాదం అనేది మనం తింటే మనకు ఆరోగ్యం. అంతేగాని షాంపూ ఏమైనా మనం తాగుతామా? షాంపూ తాగం కదా. అది ఎంతవరకు మీరు తలకు యూజ్ చేయాల్సిందే. ఓకేనా? కానీ హెయిర్ ఆయిల్, బాదం హెయిర్ ఆయిల్ వస్తుంది కదా సార్, అది కూడా మనం హెడ్ కి యూజ్ చేస్తాం కదా అని మీరు అనుకోవచ్చు. బాదం హెయిర్ ఆయిల్ వేరే. ఎందుకంటే మీ హెయిర్ పోలికల్స్ ద్వారా అది లోపలికి వెళ్తుంది అనమాట ఆయిల్ అనేది మీరు పెట్టినప్పుడు. కానీ షాంపూ అలా కాదు. మీరు షాంపూ జస్ట్ 3 seconds 4 seconds అలా రబ్ చేసి వాష్ చేసుకోవడానికి మాత్రమే, ఆ హెయిర్ అనే దాన్ని క్లీన్ చేసుకోవడానికి మాత్రమే తప్ప ఇంకా దేనికి పనికిరాదు. కాబట్టి మీరు వీలైనంత వరకు ఈ కెమికల్స్ అన్ని లేని షాంపూల్ని యూజ్ చేయండి. ఓకేనా? ఆయుర్వేదిక్ షాంపూస్ చాలా ఉన్నాయి కదా, వాటిని ప్రిఫర్ చేయండి. బెస్ట్ ఆప్షన్ వచ్చి కుంకుడుకాయ షాంపూస్ ఇప్పుడు మార్కెట్ లో అవైలబుల్ లో ఉన్నాయి, అంటే వేరే కెమికల్స్ ఏం లేకుండా. కాబట్టి అటువంటి షాంపూస్ మీరు యూజ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ పిల్లల్లో వైట్ హెయిర్ రావడానికి లాస్ట్ రీజన్ అదేంటంటే జెనెటిక్ ప్రాబ్లం. ఈ జెనెటిక్ ప్రాబ్లం వలన కూడా పిల్లల్లో వైట్ హెయిర్ వస్తుంది. అంటే అమ్మకి, నాన్నకి, ఇంకా వాళ్ళ నాన్నకి, అంటే తాత ముత్తాత వీళ్ళందరికీ వైట్ హెయిర్ ఉన్నప్పుడు పిల్లల్లో కూడా సర్వసాధారణంగా జన్యుపరంగా ఈ వైట్ హెయిర్ అనేది సంభవిస్తుంది. కాబట్టి దీన్ని మనం నివారించాలంటే కష్టం అన్నమాట. కానీ ఈ సమస్య 100లో 1-2 ఉంటుంది. మిగతా అందరికీ నేను పైన చెప్పిన సమస్యలే కారణాలు. కాబట్టి నేను చెప్పినవన్నీ దృష్టిలో పెట్టుకొని వాటన్నిటిని మీరు కానీ పాటించగలిగితే ఈజీగా మనం ఈ వైట్ హెయిర్ సమస్యకి చెక్ పెట్టచ్చు. పిల్లలందరికీ నేచురల్ గా మంచి బ్లాక్ హెయిర్ రావడానికి మనందరం కారణం అవుదాం అప్పుడు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన టిప్స్ అన్ని పాటించండి. ఓకే ఫ్రెండ్స్, మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి. మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.